మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక అభివృద్ధి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు సదానందచారి, ప్రధాన కార్యదర్శి వెంకటాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులపై సౌది తల్లి ప్రేమ చూపుతున్నందుకు వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ నందు తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణుల ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమావేశం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు తోవిటి సదానందచారి, ప్రధాన కార్యదర్శి వెంకటాచారి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం లేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు విశ్వ బ్రాహ్మణ సహకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానిలో 2017-2018 సంవత్సరం ఈనాటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులపై సవితి తల్లి ప్రేమ చూపుతున్నారన్నారు. గత 50 సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం విశ్వ బ్రాహ్మణులకు సహకార కార్పొరేషన్ సాధించుకున్నా కూడా ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం విశ్వ బ్రాహ్మణులపై నిర్లక్ష్యం చేస్తుందని వారు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఎంబీసీ కులాల వారికి ఏర్పాటు చేసి అందులో విలీనం చేయడం కుట్రపూరితమని వారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో ఇతర ఫెడరేషన్లకు 100 కోట్ల కేటాయించడం, తమ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక విశ్వ బ్రాహ్మణుల సహకార సంఘం మహిళలు, పురుషులు సంఘాలు ఏర్పాటు చేసుకుని నెలవారీ పొదుపు సంఘాలను అభివృద్ధి చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సహకార కార్పొరేషన్ హైదరాబాద్ లో దాదాపు 4000 అనుబంధ సంఘాలు రిజిస్టర్ అయ్యాయని వారు తెలిపారు. ఎన్నో ఆశలు పెట్టుకుని సబ్సిడీ రుణాలు పొందుటకు గాను గత 5 సంవత్సరాల నుండి సహకార ప్రాథమిక విశ్వ బ్రాహ్మణ సంఘాలు ఏర్పాటు చేసుకుని పొదుపు సంఘాలుగా ఏర్పాటు చేసుకున్నారు. కానీ నేడు ఎంబీసీలో మమ్మల్ని కలపడం చాలా దురదృష్టమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సహకార కార్పొరేషన్ ఎంబీసీలో తమను విలీనం చేయవద్దని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తోవిటి సదానందచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసుల కిరణ్ కుమార్, రాష్ట్ర కోశాధికారి శారద, వనజ, రమ్య, శారద, రామాదేవి, రాజమణి, విజయలక్ష్మి తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల సమైక్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం మేడ్చల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో సమస్యలపై విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ సహకార సంఘాల సమస్యలపై మేము దాదాపుగా 4 సంవత్సరాల నుంచి సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంలో పీసీ కార్పొరేషన్ నుంచి వచ్చే నిధులను లబ్ధిదారులకు ఈరోజు ప్రభుత్వం చాలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ గారు మన విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్లకు 200 కోట్లు పెట్టినని మనకు మీడియా వాళ్ళ కానీ పేపర్ ద్వారా కానీ ప్రజాప్రతినిధుల ద్వారా ప్రకటించడం జరుగుతుంది. ఇంతవరకు మాకు ఎలాంటి లబ్ధి పొందకుండా ఈ రోజులు జరగడం జరుగుతుంది. కావున మా విశ్వబ్రాహ్మణ సహకార సంఘాలను బిఎంఎస్లో కలుపుతారనే ఉద్దేశంతో, కలుపుతారనే సమాచారంతో మాకు అందిన వెంటనే ఈరోజు మేము కార్యవర్గ సమావేశం చేసుకొని మాకు వాస్తవంగా బీసీ కార్పొరేషన్ ఉండే ప్రతి ఒక్కరికి మాకు సబ్సిడీ పొందాలనే ఉద్దేశంతో సమావేశాలు ఏర్పడి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 3085 సంఘాలు ఏర్పాటు చేసుకొని ఒక లోన్లు రాకుండా చాలా ఇబ్బందులకు గురయ్యి చేతివృత్తుల వారిలో కానీ, కమ్మరి కానీ, వడ్రంగి కానీ, కంచరి కానీ, శిల్పి వాళ్ళు కానీ పంచవృత్తుల సమస్యలను మన వృత్తులు కోల్పోయి ఆధారం జీవించే పరిస్థితి లేకుండా మేము ఏదో సహకార సంఘాల నుంచి లబ్ధి పొంది
మేము ఏదో జీవితాన్ని గడుపుకొని మా యొక్క కులాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సంఘాలు ఏర్పాటు చేసుకున్న వాటిని ఈ యొక్క ప్రభుత్వం మా విశ్వబ్రాహ్మణుల సమస్యల మీద దృష్టి పెట్టుకొని వెనుకబడ్డ తరగతులం కాబట్టి మేము చాలా వెనుకబడి ఉన్నాం. కావున మీరు బీసీ కార్పొరేషన్ని బిఎంఎస్లో కలపొద్దనే ఉద్దేశంతో మేము మీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ ఈ స్థానిక ఉన్న ఎమ్మెల్యేలను కానీ ఈ స్థానికులు ఉన్న ఎంపీని కానీ మేము కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కావున దయచేసి మా విశ్వబ్రాహ్మణుల మీద మీరు చిన్న చూపు చూడకుండా మాకు వచ్చే నిధులను ఏందో తొందరగా విడుదల చేయాలనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసడం జరుగుతుంది. కావున మా యొక్క సమస్యలను ప్రభుత్వం తీసుకుపోవాలనే సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశము ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ యొక్క సబ్జెక్టు కారణం ఏంటంటే మా యొక్క విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో ఈ మధ్యన ఏదైతే ప్రభుత్వము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంబీసీలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అలాంటి కార్పొరేషన్లో 112 కులాలు ఉన్నటువంటి కార్పొరేషన్లో మా 5 వృత్తితో సంబంధించినటువంటి మమ్మల్ని అందులో కలపడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మాకు ఇంతకుముందే మాకు తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషన్ ఉన్నది. దానికి ఎలాంటి నిధులు కేటాయించకుండా అందులో ఎంబీసీ కార్పొరేషన్లో మమ్మల్ని కలిపి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలని చూడడం కూడా ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో అమరులైనటువంటి కాసోజు శ్రీకాంచారి గారు, సిద్ధాంతకర్త అయినటువంటి ఏదైతే జయశంకర్ ప్రొఫెసర్ గారు కూడా మా జాతీయులే కనుక మమ్మల్ని ఎలాంటి అనవసరమైనటువంటి విషయాల్లో మాకు నిర్లక్ష్య ధోరణి చూడకుండా మాకు రావాల్సినటువంటి కార్పొరేషన్కు ఏదైతే 1,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేసి మా యొక్క వృత్తులను ప్రోత్సహించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాము. బీసీ కార్పొరేషన్ నుంచి ఈ విశ్వబ్రాహ్మణ మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకొని ఈ సమస్యలను పట్టుకొని తిరుగుతున్నాము. విశ్వబ్రాహ్మణుల సంఘాల ఫెడరేషన్ల లోన్ల గురించని మహిళా సంఘాలన్నీ 11 మందిగా ఏర్పడి బీసీ ఫెడరేషన్కి వెళ్ళి ఆ ఫెడరేషన్ సార్లతోటి మాట్లాడితే బ్యాంక్ మేనేజర్లతోటి మరి కూడి మీ డబ్బులు డిపాజిట్ పెడితేనే లోన్లు ఇస్తామనేసి అన్నారు. కానీ మేము అలా పెట్టే వాళ్ళం అయితే మేము ఆ బ్యాంకుల చుట్టూ ఎలా తిరుగుతాము, ఈ బీసీ కార్పొరేషన్ నుంచి సబ్సిడీ లోన్ల గురించి ఎందుకు వెళ్తాము అనేసి మేము సబ్సిడీ లోన్లు మాకు ఏదైనా ఇంటికి ఉపాధి కలుపుతారనేసి దాని గురించి వెళ్తూ సబ్సిడీ లోన్ల గురించి అని మేము ఫెడరేషన్లు పెట్టుకుంటే ఆఖరికి ఇప్పుడు ధర్నాలు చేయంగా అన్ని ఇదికాంగా మాకు వచ్చిన ఫెడరేషన్ లోన్లు మేడ్చల్ జిల్లాకి 3 గ్రూపులకు వచ్చాయి. ఇక్కడ జరిగినవి 18 గ్రూపులు. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇవే ఉన్నాయి. ఇప్పుడు ఈ 18 గ్రూపులలో కొన్ని గ్రూపుల కన్నా పెట్టుకుందాం అనుకుంటే ఆయనత కూడా ఈ ఫెడరేషన్లు లేవు అని చెప్తున్నారు పెద్దలు. ఈ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని అసలే గుర్తిస్తలేరు. అందుకని మేము మహిళల ముందుకొచ్చి మాకు బ్యాంకు కాన్సెప్ట్ లేకుండా మాకు సబ్సిడీ ఇప్పించి మా 55 సంవత్సరాల్లో ఉన్న సభ్యురాలకి 1500 పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరో ఈ ప్రభుత్వాన్ని మాత్రం మెడలు వంచి కూర్చోబెట్టే బాధ్యత కూడా మాకుంటది. మహిళలు ముందుకొస్తున్నాం. తెలంగాణ రావడానికి కారణమైన మా ప్రొఫెసర్ జయశంకర్ గారు, తర్వాత ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంచారి గారు, వీళ్ళందరి ద్వారా అసలు తెలంగాణ వచ్చింది. వీళ్ళు మా జాతీయులని చెప్పుకోవడానికి మాకు గర్వంగా ఉంది. అసలు తెలంగాణ రాకముందుకు గుర్తించిన మమ్మల్ని తెలంగాణ వచ్చినాక మమ్మల్ని మర్చిపోతున్నారు. అసలు ప్రతి ఒక్క కుల సంఘాలు ఎన్నో రకాల ఉపాధి పొందిర్రు. కానీ మా సంఘంలో 5 వృత్తుల వారుని కలిపి మమ్మల్ని విశ్వబ్రాహ్మణ సంఘాలని చెప్పేసి మేము అనుకున్న ఫెడరేషన్లు కూడా మాకు ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అలా చేస్తే మాత్రం మేము మహిళలము ఊరుకోము. మేము ఎంతకైనా సిద్ధంగా ఉంటాం. మేము ధర్నాలు ప్రతి జిల్లాల వ్యాప్తంగా ధర్నాలు చేయడానికి కూడా వెనకబడకుండా ముందడుగేస్తాము. ప్రభుత్వాన్ని ఎంతకైనా కానీ మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము క్లియర్ చేసుకుంటూ మేము ప్రభుత్వం దాకా కూడా వచ్చి